దేవుని నుండి ప్రభు అయిన క్రీస్తు యేసు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. ఆమేన్. వేకు సమయ ప్రార్థనానుమతి సహవాసములో 16వ దినము ప్రభు కృప మనతో ఉంచి ఆయన స్తుతించి ప్రార్థించుకొని వాక్యం ద్వారా బలపడి నిమిత్తమై ఆయన ఇస్తూ ఉన్న ఈ సమయం కొరకై దేవునికి స్తోత్రాలు, మీకు శుభములు. ఆదికాండము 15వ అధ్యాయము మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్న వాక్య భాగము. ఈ వాక్య భాగములో దేవునికి అబ్రాము గారికి మధ్య నిబంధన. ఇంతకు మునుపు అబ్రాము గారికి దేవునితో ఏ విధమైన నిబంధన లేదు. దేవుడు ఆయన ప్రత్యక్షత అనుగ్రహించారు, మాట్లాడారు, కొన్ని విషయాలు తెలియచేశారు, ఆశీర్వచనం ప్రకటన చేశారు. కానీ అబ్రాముతో నిబంధన ఇంతవరకు లేదు. మనుషులతో అబ్రాము గారికి నిబంధన ఉంది, కానీ దేవునితో లేదు. ఈ అధ్యాయాన్ని మనం గమనిస్తే మొదటి వచనంలో ప్రభు నిబంధన ఆయన స్థిరపరచడానికి గాను ఆయన దర్శనము అబ్రాము గారికి తిరిగి కలుగచేయటం మనం గమనిస్తాం. అయితే ఈ దర్శనము మొట్టమొదటి దర్శనంలాగా కాదు, ఇంతవరకు అబ్రాము గారి అనుభవంలో ఉన్న దర్శనంలాగా కాదు, వాక్యం యొక్క దర్శనం. చాలా స్పష్టంగా ఈ మొదటి వచనంలో వ్రాయబడిన మాట, యెహోవా వాక్యము అబ్రామునకు దర్శనమందు వచ్చి. అంటే దేవుని యొక్క మాట, ఆయన యొక్క ఆలోచన ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ మనం గమనించవలసిన వాస్తవం ఏంటంటే, దేవుని యొక్క వాక్యము యేసు ప్రభువారు గనుక అబ్రాము గారిని దర్శించిన వారు యేసు ప్రభువు. యోహాను 1:1 మనం జ్ఞాపకం చేసుకునే మాట కదా, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. అంటే ఏదో పలికేటువంటి మాట, చెప్పేటువంటి వాక్యాలు మాత్రమే కాదు. శరీరధారిగా యేసుస్వామి ఈ భూమి మీదకు రాకమునుపు, ఆయన మానవ స్వరూపాన్ని సంతరించుకోక మునుపు ఆయన వాక్య స్వరూపిగా ఉన్నారు. కనుక అబ్రాముకి ఇవ్వబడినటువంటి ప్రత్యక్షత వాక్యం అని అంటే కేవలం మాటలో కాదు, కానీ దేవుని యొక్క ఆలోచన యావత్తు ఆయనకు నేర్పిస్తూ యేసు ప్రభువారు స్వయంగా అబ్రాముతో మాట్లాడుతున్న సందర్భం. ఈ ప్రత్యక్షతను గురించి మనం ఆలోచన చేయవలసిన సందర్భం. అయితే ఈ వాక్య దర్శనములో అబ్రాము గారికి ఇస్తూ ఉన్నటువంటి దీవెన మనం ఆలోచన చేస్తే, అబ్రాము గారు చాలా భయముతో బ్రతుకుతూ ఉన్నటువంటి అనుభవాలు అని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. యేసు స్వామి వెంటనే అబ్రాముతో మాట్లాడుతున్న మాట ఈ 2వ లైన్లో, అబ్రామా భయపడకుము. చాలా విచిత్రం. మనం ఎప్పుడు గమనించినటువంటి ఆలోచన ఏంటనంటే, దేవుని యొక్క దూతలు యేసు స్వామి ఈ భూమి మీద జన్మించే సందర్భంలో భయపడకనే వర్తమానాన్ని భూమికి తీసుకుని వచ్చారు. ఎందుకు? యేసయ్య భూమి మీదకు రాబోతూ ఉన్నారు కనుక. ఇక్కడ యేసుస్వామి స్వయంగా అబ్రాముతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకున్నటువంటి భయం, ఆయనకుండేటువంటి ఆందోళన, అంటే అప్పటి వరకు యుద్ధాలు చేస్తున్నాడు, మరలా ఎప్పుడు ఎవరు మీద పడతారో. ఇంతకు మునుపైతే తన సోదరుడు లేదా తన కుమారుడు లోతు గారిని తీసుకుని వెళ్ళారు. ఈసారి ఎవరి వలన ఏ భయము, ఏ అపాయము తనకు కలుగుతూ ఉందో, ఈ లోకంలో తన జీవితకాలం ఎంత ఉంటుందో, ఈ భయము, ఈ ఆందోళన అబ్రాము గారికి ఉంది కనుక ఆయనకు నెమ్మది కలుగచేస్తూ, ఆయన ఆందోళన తొలగిస్తూ ఆయనకి ఇస్తూ ఉన్నటువంటి దీవెన వచనాలు, అబ్రామా భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికము అగును. 2వ ఆలోచనలో 2-6 వచనాలు మనం చూస్తే, ఆ 2-6 వచనాల్లో ప్రభు యొక్క వాగ్దానం,
అబ్రాహాము గారు భయపడకూడదు, భయపడని అవసరం లేదు, భయపడటానికి ఆయనకు ఏ కారణము కూడా లేదు అనేటువంటి ఆలోచన ప్రభు బయలుపరిచిన అబ్రాహాము గారి మనసులో ఉన్న ఆలోచన ఇక్కడ బయటకు వస్తుంది. ఆయన భయం చుట్టూ ఉన్నటువంటి శత్రువులను గురించి మాత్రమే కాదు, తన యొక్క వారసత్వాన్ని గురించినటువంటి భయం. చాలా విస్తారమైన ఆస్తి అప్పటికే దేవుడు అనుగ్రహించారు. ఇక మీదట తన తదనంతరం ఇవి అనుభవించేది ఎవరు? ఈ ఆస్తికి వారసుడు లేదా యజమానుడు ఎవరు ఉంటారు? కనుక అనుగ్రహించబడినటువంటి ఐశ్వర్యం అంతా వృధా అయిపోతుందనేటువంటి ఆందోళన కూడా అబ్రాహాము గారికి ఉంది. అందుకని విచారిస్తున్నాడు, కానీ ఆయన సంతోషపడలేదు. దేవా, చాలా సంతోషం, వందనాలు, మీరు ఇచ్చినటువంటి ఈ దీవెన నా జీవితంలో మీరు నెరవేరుస్తున్నారని చెప్పుకోలేకపోయాడు. కానీ ఆయన మరలా తిరిగి ప్రభువును ప్రశ్నిస్తూ ఉన్నట్లుగా కనబడుతూ ఉంది. 2వ వచనంలో ప్రభు అయిన యెహోవా నాకు ఏమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడినైపోతున్నానే. దమస్కు ఎలియజరే నా ఇంటి ఆస్తికర్త అగును కదా. ఈయనకున్నటువంటి భయంలో, ఆందోళనలో భాగం ఇది. ఈ తలంపులను మనం చూస్తూ ఉంటే అబ్రాహాము గారి యొక్క దృష్టి తన యొక్క వారసత్వాన్ని గురించి, తన యొక్క ఆస్తిపాస్తులను గురించి, బహుశా ఆ సమయానికి కేవలము ఈలోక సంబంధమైనటువంటి పరిస్థితులకు, ఆలోచనలకు మాత్రమే పరిమితమైనట్లుగా మనకు కనబడుతూ ఉంది. ప్రభు యొక్క కృపచేత ఈయనతో మాట్లాడి ఆయన అనుగ్రహిస్తున్నటువంటి విశ్వాసాన్ని అబ్రాహాము గారు వెనువెంటనే స్వతంత్రించుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క మాటలు అబ్రాహాము గారు ఇక ఏ సందేహం లేకుండా విశ్వసించగలిగేటువంటి అనుభవంలోనికి వస్తున్నాడు. 6వ వచనంలో మనం చూస్తే దేవుని యొక్క ఆశీర్వాదం ఈయన అబ్రాహాముతో మాట్లాడుతూ తన సంతానాన్ని గురించి కానీ, వారసత్వాన్ని గురించి కానీ ఆయన యొక్క సందేహాన్ని నివృత్తి చేసిన వెంటనే 6వ వచనంలో అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రాహాము గారు ప్రభు యొక్క వాగ్దానాన్ని నమ్మటం ద్వారా ఈయన విశ్వాసులకు తండ్రిగా పిలువబడే ఆధిక్యతలోనికి నడిచాడు. తనకు వాస్తవంగా తన యొక్క ఆస్తిని గురించిన ఆందోళన అప్పటి వరకు, తన ఇంటి పేరుని గురించిన ఆందోళన బహుశా, లేదా తన యొక్క భవిష్యత్తులో ఏ విధమైన పరిస్థితులు ఈ భూమి మీద ఉండబోతున్నాయో తెలియని గందరగోళమైన పరిస్థితులు. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభువు తెలియచేసినటువంటి వాగ్దానాన్ని సంపూర్ణంగా, నిస్సందేహంగా ఆయన విశ్వసిస్తూ ఉన్నాడు. ఇది అబ్రాహాము గారి జీవితంలో టర్నింగ్ పాయింట్. అప్పటి వరకు సాదాసీదాగా ఉన్నటువంటి అబ్రాహాము గారు యెహోవా దేవుని మాట ప్రకారమే నడిచాడు. ఆయన బయటకు వచ్చాడు. ఏమో ఎందుకో దేవుడు చెప్తున్నారు. ఆ ప్రత్యక్షత ఏ విధమైన వ్యక్తిగత అనుభవంతో అబ్రాహాము గారికి ఉందో లేదో తెలియదు. ఇప్పటివరకు మనుషులతో నిబంధన చేసుకున్నవాడు, దేవునితో నిబంధన లేనటువంటి వాడు. అయినప్పటికీ ప్రభు యొక్క ప్రత్యక్షతలో ఆయన కీర్తించి మహిమపరుస్తూ ఎప్పుడైతే తన యొక్క భవిష్యత్తుని గురించి, లేదా తన యొక్క వారసత్వాన్ని గురించి, ఈ లోకం యొక్క స్థితిగతులను గురించి ప్రభు యొక్క వాగ్దానాన్ని విశ్వసించారు, ఈ భూమి మీద రాబోయేటువంటి తరములన్నింటిలోనూ దేవుని కీర్తించే విశ్వాసంలో ఎవరు ఉండబోతున్నారో వారందరికీ కూడా జనకుడు, ఆద్యుడు అబ్రహాము గారు అనేటువంటి తీర్మానం సృష్టికర్తని దేవుడు ఈయన విషయంలో జరిగిస్తూ ఆయన యొక్క తలంపుగానే ఈ మాట వ్రాయించారు. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా. ఇది మోషే గారు ఇచ్చిన కామెంట్ కాదు, లేకపోతే మరొకరు ఎవరో భక్తులు ఆ తర్వాతి కాలంలో తెలుసుకుని అబ్రాహాము గారండి పలానా టైంలో అలా విన్నాడు కాబట్టి అది దేవుడు ఆయనకు నీతిగా ఎంచారు అని చెప్పుకోవటం కాదు. ఇది స్వయంగా దేవుని యొక్క ఆలోచన, ఆయన యొక్క ఉద్దేశం. అబ్రాహాము గారి ఎడల ఆయన కలిగినటువంటి ఆ ఉన్నతమైన నిర్ణయాత్మకమైన సంకల్పం
ఆయన నీతిపరుడని లోకమంతటి కూడా తెలియపరచడం, స్థిరపరచడం. ఆ తదుపరి 7వ వచనంలో మనం చూస్తే అక్కడ మరలా ప్రభు ఆయనకు జ్ఞాపకం చేస్తున్నారు. ఇప్పటి వరకు మొదటి వచనం ద్వారా ప్రభు అబ్రాముకి ఇచ్చినటువంటి దర్శనము వాక్య దర్శనం. యేసు ప్రభు వారే స్వయంగా అబ్రాము గారితో మాట్లాడటం, ఆయన దర్శించటం. సరే, ఈ సందర్భం తర్వాత కొన్ని అనుభవాలు అబ్రాము గారు నేర్చుకుంటూ ప్రభులో విశ్వాసం ఉంచారు. అయితే 7వ వచనం వచ్చేసరికి మరలా అబ్రాము గారి యొక్క గత జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ, ఏ స్థితి నుంచి, ఏ స్థలము నుంచి, ఏ విధమైన నిబంధన రాహిత్యము నుంచి ప్రభు అబ్రాము గారిని నడిపించుకుంటూ వచ్చారో అది జ్ఞాపకం చేస్తూ చెప్తున్న మాటలు కనబడుతూ ఉన్నాయి. నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాని నీకిచ్చుటకు కల్దీల ఊర్ అను పట్టణములో నుండి నిన్ను యువతలకు తీసుకుని వచ్చిన యెహోవాను నేనే. ఇక్కడ ప్రభు అబ్రాము గారికి ఇస్తున్న జ్ఞాపకాలు ఆయన గతం. నువ్వు ఎక్కడ, ఏ స్థితిలో, ఏ స్థలంలో నివాసం ఉన్నావో ఆ స్థలంలో, ఆ స్థితిలో నుండి నిన్ను పిలిచి, ఇదిగో ఇప్పుడు నిన్ను నిలువబెట్టిన ఈ దేశాన్ని నువ్వు స్వతంత్రించుకుంటావని నిన్ను తీసుకుని వచ్చినటువంటి యెహోవాను, నిన్ను నిలువబెట్టినటువంటి యెహోవాను, నీ వాగ్దానములన్నీ నెరవేరుస్తున్నటువంటి యెహోవాను నేనే. గమనించండి, వాక్యం యొక్క దర్శనం నుండి సృష్టికర్త అయిన తండ్రి అయిన దేవుడు ఆయన సంపూర్ణమైన దర్శనంలోనికి అబ్రాము గారిని నడిపిస్తున్నారు. బహుశా ఇంతకుముందు ఏదైనా సూచనతో అబ్రాము గారితో మాట్లాడారేమో. ఏ విధమైన ప్రత్యక్షత అబ్రాము గారికి ఇంతవరకు వివిధ స్థలాల్లో, వివిధ సందర్భాల్లో ప్రభు ఇచ్చారు. ఈ అధ్యాయం వచ్చేసరికి మాత్రం వాక్యము దర్శనం ద్వారా దేవుని ప్రత్యక్షత. ఇక్కడ 7వ వచనంలో ఆయన తనను తాను యెహోవాగా అబ్రాము గారికి కనపరుచుకోవటం ద్వారా నిత్యుడైనటువంటి దేవునిగా సంపూర్ణమైన ప్రత్యక్షత. దీని ప్రత్యేకత ఏంటి అనంటే, మోషే గారితో కూడా మొదటిసారి యెహోవా దేవుడు ప్రత్యక్షమైనప్పుడు నేను అని మాట్లాడుతూ ఆయన నామమును యాహ్వేగా లేదా యెహోవాగా పరిచయం చేసుకున్నటువంటి ప్రభు. ఈ యాహ్వే లేదా యెహోవా అనే మాట యొక్క అర్థం నిత్యుడు, సృష్టికర్త, సమస్తమును కలగజేసినటువంటి వాడు అనే అర్థాలు వస్తాయి. సో ఇప్పుడు అబ్రాము గారితో మాట్లాడుతున్న సందర్భంలో ఈ దేశమును నీకిచ్చుటకు అని చెబుతూ యెహోవాను నేనే అనేటువంటి సందర్భం ఎందుకు ఆయన తీసుకుని వచ్చింది అంటే, భూత భవిష్యత్ వర్తమాన కాలములన్నీ తన స్వాధీనంలో ఉన్నాయనే వాస్తవాన్ని ప్రకటన చేస్తూ, ఆయనే నిత్యుడైన దేవునిగా, ఎందుకు యేసు స్వామిగా ఒకవేళ ఆ అబ్రాము గారు కనబడ్డారు. ఇప్పటికీ 2 సార్లు ఆ వాక్యం యొక్క దర్శనాన్ని గురించి మనం చదువుకున్నటువంటి వాక్యంలో పైనే మనం గమనిస్తూ ఉన్నాం. 4వ వచనంలో కూడా యెహోవా వాక్యము అనే మాట మీరు చూడొచ్చు. 4వ వచనంలో యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, అంటే 2 పర్యాయాలు వాక్యం యొక్క దర్శనం ఇప్పటికీ ఈ అధ్యాయం ప్రకారంగా అబ్రహాము గారికి ఉంది. ఇప్పుడు ఈ 3వ పర్యాయము యెహోవాను నేనే అని చెప్తూ ఉంటే, ఒకవేళ మనుషుని ఆకృతిలో యేసు ప్రభువారిగా ఆయన ప్రత్యక్షమై ఏ బోధ చేసినా, ఏ విధంగా ఆయనకు వాక్యాన్ని తెలియపరిచినా, ఏ విధమైన వాగ్దానాన్ని అందచేసినా, ఆ ఆకృతి వలన అబ్రాము గారు ఏం పొరపాటు పడే అవకాశం ఉందంటే, ఎవరో మనిషి నాతో మాట్లాడుతూ ఉన్నాడు, లేదంటే దూత మాట్లాడుతున్నాను అని అనుకుంటాడు. 18వ అధ్యాయంలో కూడా అదే విషయాలు మనం చూస్తాం కదా. మమ్రే దగ్గర అబ్రాము గారు ఉన్నప్పుడు 3 చూస్తాడు ఆయన కదా. యెహోవా దూత అనే మాట అక్కడ వ్రాయబడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం గమనిస్తే
దేవుని యొక్క ప్రత్యక్షతలో బహుస్పష్టంగా దూత కాదు, మనుష్య కుమారుగా రాబోయేటువంటి యేసుస్వామి యొక్క ప్రత్యక్షతలో మాత్రమే కాదు, సృష్టికర్త, స్వయంభవుడు, నిత్యుడు అయినటువంటి దేవాది దేవుడు. ఆయన నిరంతరము అబ్రాముతో మాట్లాడే దేవునిగా, ఆయనకు వాగ్దానం ఇస్తూ ఉన్న దేవునిగా, తన యొక్క గత అనుభవాలు జ్ఞాపకం చేస్తూ భవిష్యత్తులోనికి కూడా ఆయన చేయి పట్టి నడిపించేది నేనే అనే వాస్తవాలు ప్రకటన చేస్తూ ఈ మాటలు తెలియపరుస్తున్నారు. కనుక ఆ తదుపరి ఆలోచనలు మనం చూస్తే 8 నుంచి 16 వరకు 4వ ఆలోచనలో అబ్రాము గారి యొక్క భవిష్యత్తు, ఆయన సంతానం యొక్క భవిష్యత్తు, వీరు పొందబోయేటువంటి అభివృద్ధి, ఈ సమస్తాన్ని గురించి కూడా, వారి శ్రమ అనుభవాలను గురించి, తన యొక్క భవిష్యత్ తరాలను శ్రమపరిచే వారి యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉండబోతూ ఉందో ఆ పరిస్థితి సమస్తాన్ని కూడా ఇక్కడ యెహోవా దేవుడు వివరిస్తూ ఉన్నారు. 8 నుంచి 16 వచనాల్లో మనం ఇక్కడ గమనిస్తే మరలా అబ్రాము గారికి ఇక్కడ ఒక చిన్న సందేహం కలుగుతూ ఉంది. యెహోవాను నేనే అని ప్రభు చెప్పినప్పటికీ, గత అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పటికీ, భవిష్యత్తు గురించి చెప్పాలంటే దేవా ఇవన్నీ నాకెలా తెలుస్తాయి? ఈ దేశమును నా బిడ్డలు స్వతంత్రించుకుంటారని నువ్వు చెప్పేటువంటి కార్యాలన్నీ జరగబోతూ ఉన్నాయని నాకు తెలియాలి కదా. చాలా స్పష్టంగానే అబ్రాము గారు అడుగుతున్నారు ఇక్కడ. 8వ వచనంలో, నేను దీన్ని స్వతంత్రించుకునేదానని నాకెట్లు తెలియను? ప్రభు అక్కడ సూచన కొరకు ఆయన చేయవలసిన పని చెప్తూ ఉన్నారు. ఏం చేయాలట? ఇక్కడ 5 జీవులను గురించి ప్రభు మాట్లాడారు. 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్లగువ్వ, ఒక పావురపు. ఈ 5 ప్రాణులు, వాటిలో పక్షులను మినహాయించుకుని 3ంటిని ఖండాలుగా నరికి ఎదురెదురుగా పెట్టినప్పుడు వాటి మీద ఈయనేమి అగ్ని చేయటానికి వీల్లేదు. వాటిని దహన బలిగా కానీ, మరి ఏ విధమైన ఆ సమాధాన బలిగా కానీ, పాప పరిహారార్థ బలిగా కానీ, ప్రాయశ్చిత్త బలిగా కానీ అర్పణ చేయటానికి వీళ్ళని కేవలం అట్లా పెట్టుకుని కూర్చోవాలంతే. పక్షులు వచ్చి ఆ కళేబరాలను భుజించబోతూ ఉంటే వాటిని తోలివేస్తూ ఉన్నాడు, కూర్చుంటున్నాడు. ప్రభు ఏం చేస్తున్నారట? ఆయనకు ఆ కటిక చీకటి క్రమ చేసి కొన్ని అనుభవాల్లోనికి ప్రభు అక్కడ నడిపిస్తూ ఉన్నారు. తన యొక్క భవిష్యత్తు అంతటినీ కూడా అక్కడ తెలియపరుస్తూ ఉన్నటువంటి దేవుని యొక్క ఉద్దేశాలు తెలుసుకోవటానికి అబ్రాము గారు చేయవలసినటువంటి పని మొట్టమొదటి అసలు నేనేం చేయబోతున్నాను అనేది అక్కడ అబ్రాముకి యెహోవా దేవుడు తెలియచేయలేదు. నువ్వు సూచన అడుగుతూ ఉన్నావు కనుక ఏ విధంగా నీకు తెలుస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కనుక ఇదిగో నా ఈ పని చేయముందు చేసిన తర్వాత అతనికి గాఢ నిద్ర కలుగజేసి చీకటి క్రమ చేసి అప్పుడు ఆయన సంతతికి కలగబోయేటువంటి భవిష్యత్తు అక్కడ చూపిస్తున్నారు. ఈ గాఢ నిద్ర చీకటి ఎందుకు కలుగజేయవలసి వస్తుందనంటే ఆయన తన వెలుగులో నుంచి అబ్రాము యొక్క భవిష్యత్తును చూపిస్తూ ఉన్నారు. ఇది మనం గమనించాలనంటే ఒక రీతిగా మెస్మరైజింగ్ అంటాం కదా, మెస్మరైజింగ్. కొంతమంది మనతో మాట్లాడుతున్నప్పుడు మనల్ని ఏదో మాయ చేసినట్లుగా మన కన్నులైతే చాలా చక్కగా ఒక వీడియో చూపించినట్లుగా చెప్పగలరు. ప్రభు అబ్రాము గారికి మాటల్లో చెప్పటం మాత్రమే కాదు, ఆయనకు తన భవిష్యత్తు యావత్తును కూడా చూపిస్తూ ఉన్నారు. అది ఎలాగ చూపిస్తున్నారో కూడా అబ్రాముకు అర్థం కాదు. కనుకని ఆయనకు గాఢ నిద్ర అక్కడ కలుగుతూ ఉంది. ప్రభువు చేసే కార్యాలు ఏంటో ఆయన తెలుసుకోవటానికి మాత్రమే ఒక సూచన ఇవ్వబడుతూ ఉంది. ఆయన ఆ నిద్రలో ప్రభు యొక్క కార్యాలను చూడగలుగుతున్నారు. మనం కళల్లో కొన్నిసార్లు చాలా స్పష్టంగా కొన్ని దృశ్యాలు చూడగలుగుతాం, దర్శనాల్లో కొన్ని దృశ్యాలు చూడగలుగుతాం. అవి కొన్నిసార్లు జ్ఞాపకం ఉంటాయి, కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాయి.
అబ్రాహాము గారు ఈయన అడుగుతున్నటువంటి సందేహాన్ని నివృత్తి చేయటానికి ప్రభు చేసే కార్యాలు ఏంటి అనేది ఎలా చూపిస్తున్నారు? ఈయనకు మోషన్ చూపిస్తున్నారు, ఇస్సాకు, యాకోబు, యాషావులను చూపిస్తున్నారు. వీరి యొక్క తరతరాల జీవితం ఎలా గడవబోతూ ఉందో, ఏదో 40 సంవత్సరాల ఇశ్రాయేల్ చరిత్ర కాదు, ఐగుప్తులో వీరు గడవబోయేటువంటి దినాలు, యోసేపు యొక్క దినాలు, ఆ అన్నదమ్ముల మధ్య పరిస్థితులు, ఇవన్నీ కూడా అబ్రాహాము గారికి ఆ గాఢ నిద్ర కలుగజేసి చాలా స్పష్టంగా ఆయన చూడగలిగేటట్లుగా వాటిని వివరిస్తూ ఉన్నారు. చివరి ఆలోచనలో మనం గమనిస్తే 5వ ఆలోచన, ఇక్కడ ప్రాముఖ్యంగా మనం మొట్టమొదటి జ్ఞాపకం చేసుకున్న నిబంధన. యెహోవాతో నిబంధన చేసుకున్నటువంటి మొదటి అనుభవం అబ్రాహాము గారికి ప్రభువు కలుగజేస్తున్నారు. ఈ ఖండాలుగా పెట్టినటువంటి వాటిని దేవుడే ఆయన దహన బలిగా అంగీకరించటం, అబ్రాహాము గారు వాటిని కట్టెల మీద పెట్టడం కాదు, వాటిని వెలిగించటం కాదు, దేవునికి బలిగా అర్పణ చేయటానికి ఏ విధమైన ఏర్పాటు, శ్రద్ధ అబ్రాహాము చేయనక్కరలేదు. ఏలియా గారి విషయంలో అయితే ఆయన దేవుణ్ణి స్తుతించి మహిమపరచడానికి భయంకర పరిస్థితిలో ఉన్నటువంటి ఆ యెజబెలును, అహాబును ఎదిరిస్తూ వారి స్వాధీనంలో ఉన్నటువంటి మనుషులకు వారందరూ పనికిమాలిన వారు అనేది నిరూపణ చేయటానికి ఆయన చేసిన కార్యం, బలిపీఠం మీద ఆ యొక్క జీవులను పెట్టి వాటిని తడిపి మరీ దేవునికి ప్రార్థన చేయించాడు. ఆ బలిపీఠంగా కట్టబడిన కట్టెలన్నింటినీ పూర్తిగా తడటం మాత్రమే కాదు, ఆ నీరు ప్రవాహంలాగా పారేటట్లుగా తడిపించాడు ఆ నీళ్ళు. దేవుని యొక్క కార్యాలు అబ్రాహాము తెలుసుకోవటానికి ఇక్కడ మనుషుని యొక్క ప్రయత్నం ఏమాత్రం కూడా అవసరం లేదు. అబ్రాహాము గారు కనీసం కట్టెలను కూడా పేర్చనక్కర్లేదు. ఈయన ఎక్కడైతే బలిపీఠాన్ని ఏర్పాటు చేసి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అప్పటి వరకు ఆ బలిపీఠాల్లో ఎక్కడికి వెళ్ళనక్కర్లేదు. ఈయన కేవలం చేయవలసింది ఏంటి అంటే దేవుని యొక్క కార్యాన్ని తెలుసుకోవటానికి ఆయన యందు విశ్వాసం ఉంచి ఎదురు చూడటం మాత్రమే. నరికేమంటే నరికేశాడు, ఆ 3 ఎదురుగా పెట్టుకున్నాడు, పక్షుల్ని ఆ ప్రక్కన ఉంచాడు, చూస్తున్నాడు ఏం జరుగుతుందని. ఏం జరుగుతుందట? ఇక్కడ అద్భుతమైన విషయం 17వ వచనం నుంచి మనం చూస్తాం. 17 నుంచి 21 వరకు నిబంధన వాక్య భాగంలో, ప్రొద్దుగురుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్నిజ్వాలయను కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశం అనగా 10 జాతులను అక్కడ తీసుకుని వస్తున్నారు. మరలా మీరు లెక్క పెట్టుకుంటే ఈ 19-20 వచనాల్లో ఎబూసీల వరకు ఉన్నటువంటి ఈ జాతులు 10 జాతులు. వారినందరినీ కూడా దేవుడు అబ్రాహాము గారి యొక్క వంశానికి, ఆయన యొక్క వారసునికి అప్పగించేటువంటి వాగ్దానము, నిబంధన జరిగిస్తుంది. అయితే ఈ నిబంధనలోనికి అబ్రాహాము నడిపిస్తూ ఉన్నప్పుడు ప్రభు యొక్క కార్యాన్ని అబ్రాహాము గారు తెలుసుకోవటానికి అక్కడ ఈ పశువులను ఖండించి పక్షులను అక్కడ ఉంచి ఎదురుచూచే అనుభవంలో వాటిని దహన బలిగా దేవుడు ఎలాగ అంగీకరిస్తున్నారంటే మనుషుని వల్ల కలిగిన అగ్ని కాదు, పరలోకము నుండి దిగి వచ్చిన అగ్ని ద్వారానే ఆయన ఆ దహన బలి తనకు తానే స్వీకరిస్తున్నారు. అబ్రాహాము గారు అర్పించలేదు. అది మనం చాలా ప్రాముఖ్యంగా గమనించాలి. ఎందుకు ఇక్కడ అబ్రాహాము గారు అర్పించలేదు, అర్పించమని దేవుడు ఎందుకు చెప్పలేదు అనంటే విమోచన కార్యాలలో, రక్షణ కార్యాలలో మానవుని యొక్క పాత్ర శూన్యము. మన రక్షణ కొరకు మనం ఏం చేయలేం. కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన కృప చూపుతున్నారు కనుక ఆ కృప సద్వినియోగం చేసుకోవాలనే తలంపు మాత్రమే. మారు మనస్సు పొందేటువంటి ఆ యొక్క ప్రయాసం మనం పడటం, పశ్చాత్తాపడటం మాత్రం మనం చేయగలం, కానీ రక్షణను మనం సంపాదించుకోవటం
అసాధ్యం. కనుక దేవుని యొక్క నిబంధనలోనికి అబ్రాము గారు వస్తూ ఉన్నప్పుడు ఈ నిబంధన నెరవేర్చుకోవాలనంటే అబ్రాము గారు కానీ, తన కుమారుడు ఇస్సాకు కానీ, లేదా యాకోబు కానీ, ఎవరైనా సరే ఏ మనుషుడు కూడా ఏమి చేయవలసిన పని లేదు. వీళ్ళకి కేవలం ప్రభు యొక్క మాట విని ఆ మాటలు ఎప్పుడు నెరవేర్చబడతాయో నెరవేర్పు కొరకు ఎదురు చూడాలి. ప్రభు చేయమన్నటువంటి పనిని చేసి ఆయన యొక్క ప్రతిఫలం కొరకు ఎదురు చూసేటువంటి అనుభవం. అందుకని అబ్రాము గారు ఇంకేం చేయనక్కర్లేదు. ఆ పశువులను ఖండించి అక్కడ పెట్టడం వరకు మాత్రమే, ఆ 2 పక్షులను అక్కడ ఉంచడం మాత్రమే. వాటిని అంగీకరించడం అనేది దేవుని యొక్క కార్యం. ఈ భూమి మీద అబ్రాము యొక్క వారసులకు, ఆయన యొక్క వంశానికి విమోచన ఇవ్వటం అనేది దేవుని యొక్క కార్యం. వారు ఏ స్థలానికి వెళ్ళినా, ఏ బుద్ధిహీనతలో వారు ఉన్నా సరే, ఇక్కడ ఒక మాటను మనం చూస్తాం, అమ్మోరీయుల యొక్క అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు అంటున్నాడు 16వ వచనంలో. చూసారా? అంటే అక్రమాలు చేసేటువంటి వారిని కూడా ప్రభు అలాగున అనుమతించి, వారు చేసేటువంటి ఆ హేయమైనటువంటి క్రియలు జరగటానికి కూడా ఆయన అనుమతి అనేది చాలా అవసరం. ఆయన ఒకవేళ కావాలనుకుంటే ఆయన చిత్తం మాత్రమే భూమి మీద నెరవేర్చేటట్లుగా ఆదాము హవ్వలు మొదలుకొని నేటి వరకు కూడా ఆయనకు మహిమ కలిగేటట్లుగా ఆయన చేసుకోగలరు. సాతాను అనేటువంటిది ఈ లోకంలో ఎక్కడా లేకుండా, ఆయన సృష్టిలో లేకుండా ఆయన చేసుకోగలరు. కానీ ఆయన అనుగ్రహించిన ఈ స్వాతంత్ర్యం అనేది ఆయనను మనం ఆధారపడటానికి, విశ్వసించటానికి, ఆయన నిబంధనలో మనం ఉండటానికి. ఈనాటి ఈ అధ్యాయంలో మనం చూసినటువంటి ఈ 5 ఆలోచనలు, వాక్యం యొక్క దర్శనము, వాగ్దానము, ఆయన చేసిన జ్ఞాపకం ద్వారా సృష్టికర్త అయిన దేవునిగా ఆయన పరిచయము, అబ్రాము యొక్క భవిష్యత్తు, తన యొక్క వంశం యొక్క భవిష్యత్తు, అట్లాగనే నిబంధన. దేవుని యొక్క కృప మనకందరికీ సదా తోడై ఉండి సంరక్షించి ఆశీర్వదించునుగాక. సమస్త జ్ఞానమునకు మించిన తండ్రి అయిన దేవుని సమాధానము, ప్రభు అయిన క్రీస్తు యేసు కృపలు మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండునుగాక. ఆమేన్.